హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా కరకరలాడే సన్న కారపూసను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. ఈ కారపూస టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనైతే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి అయితే ఒక 1 వీక్ అయినా కానీ స్టోర్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి, హ్యాపీగా తినేస్తారు. అలా అని చెప్పేసి డైలీ స్నాక్స్ చేయాలంటే చాలా కష్టం కదా. నేనైతే అప్పుడప్పుడు మా పిల్లల కోసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకోండి. అందులోకి జల్లెడను పెట్టుకొని 2 కప్పుల వరకు శనగపిండిని వేస్తూ జల్లించండి. కొంచెం కొంచెంగా వేస్తూ ఈ శనగపిండి ఏం ఉండలు లేకుండానైతే ఈ విధంగా జల్లెడ పట్టాలి అన్నమాట. ఇలా జల్లెడ పట్టడం వలన ఏంటంటే మనకి అప్పాలు కూడా మంచిగా వస్తాయన్నమాట. మనం ఇప్పుడైతే ఏ కప్పుతోనైతే శనగపిండిని అయితే తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్పు వరకు బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. బియ్యం పిండి వేస్ట్ చేయడం వలన ఏంటంటే కారపూసలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. కాబట్టి 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో జల్లెడ పట్టిన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాము పౌడర్ అయితే వేస్తున్నాను. వాము డైరెక్ట్గా వేయకూడదండి, మిక్సీ పట్టేసి ఈ విధంగా పొడి చేసి అయితే యాడ్ చేసుకోవాలి. వాము వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ప్లస్ డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట. ఈ టైంలోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం. నేను ఇక్కడ మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి కారం ఎక్కువ వేస్తే తినలేరు అని చెప్పేసి అయితే కొంచెం తక్కువనే వేసాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాతకి పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ టైంలోనే 1 టీ స్పూన్ వరకు వేడి ఆయిల్ని అయితే వేసేసుకోండి. మీ దగ్గర బటర్ ఉన్నట్టయితే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ విధంగా ఆయిల్నైనా వేసేసుకొని ఒకసారి పిండి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా నలుపుతూ మరీ మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. సన్న కారపూస అప్పాలు ప్రిపేర్ చేసేటప్పుడు పిండి అయితే జాగ్రత్తగా కలుపుకోవాలి. మరి కొంచెం పలచగా అయిందనుకోండి మనకి కారపూస అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కొంచెం పిండి అనేది సెమీ సాఫ్ట్గానే ఉండేటట్టు అయితే కలుపుకోండి. సో చూడండి, నేనైతే కొంచెం కొంచెంగా వేస్తూ మరీ కలుపుతున్నాను. సో కలిపాక నేను వాటర్ ఎంత పడ్డాయి అనేది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఈ విధంగా పిండి కొంచెం పలచగా ఉండేటట్టు అయితే కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి అయితే వాటర్ ఎన్ని పట్టినాయో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే పట్టినాయి అన్నమాట. సో మీరు ఈ విధంగానైనా కానీ వాటర్ కొలిచి అయితే పిండిని అయితే కలిపేసుకోవచ్చు. సో ఇలా కలిపిన పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము. కారపూస చేయడానికి ఈ విధంగా సన్న హోల్స్ ఉన్న బిళ్ళని అయితే తీసుకోండి. ఇలాంటి బిళ్ళతోని ప్రిపేర్ చేస్తేనే మనకి కారపూస అప్పాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. కొంచెం దొడ్డున్న వాటితో చేస్తే అవి కొంచెం వేరే షేప్ వస్తాయి. బట్ ఈ విధంగా సన్నగా ఉన్న వాటితోనైతే ప్రిపేర్ చేసుకోండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఫస్ట్ చేయిలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఈ పావు మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా పావుకు ముందుగానే ఆయిల్ పట్టించడం వలన ఏంటంటే కారపూస అప్పాలు వేసేటప్పుడు మరి గట్టిగా రాకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు పిండిని పావులో ఎంత పడుతుందో అంతవరకు అయితే పెట్టేయండి. మరీ ఎక్కువ రింపారనుకోండి పిండి అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం గ్యాప్ ఉంచే పిండిని అయితే పెట్టేయండి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే నేను కొంచెం ముందుగానే పెట్టేసినాను. ఆయిల్ వేడైన తర్వాతకైతే ఈ విధంగా కారపూసలను అయితే వేసేయడమే. సో చూసిలా నేను ఇక్కడనైతే డైరెక్ట్గానే వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్లస్ ఈ అప్పాలు కాలడానికి మరీ ఎక్కువ టైం ఏం పట్టదండి, జస్ట్ 2 మినిట్స్లోనే కాలిపోతాయి. కాబట్టి ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి 2 సైడ్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే కాలవాలి. సో చూసిలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా కాలిన ఈ కారపూస అప్పాలను అయితే పక్కకైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు పావు నిండా మళ్ళీ పిండిని అయితే మొత్తం పెట్టేసి మళ్ళీ చూడండి నేనైతే కారపూసలను అయితే వేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడండి. ప్లస్ మనకి పావులు ఒత్తేటప్పుడు అంటే అప్పాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ హార్డ్గా రాకుండా పిండి కొంచెం పలచగా కలిపితేనే మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 సైడ్స్ అయితే బాగా కాలాలి. సో ఫైనల్ అయితే చూడండి కారపూస అప్పాలు అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసినానో. చాలా తక్కువ టైంలోనే టేస్టీగానైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలి అనుకుంటే
లేకుంటే ఏమైనా స్టీల్ గరిటె పైన వేసుకొని అట్లనైనా వేసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ తొందరగా కావడం కోసం అయితే డైరెక్ట్‌గానే వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా చేసినామనుకోండి తొందరగా అయిపోతాయి అని చెప్పేసి. అసలు చూస్తేనే తినాలి అని అనిపిస్తుంది కదా! టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి ఈ కారపూస అప్పాలు మీకెలా కుదిరాయో నాకైతే డెఫినెట్‌గా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.